హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ పెద్దక్క. సాంబమూర్తి జానకమ్మ గారికి 5 ఆడపిల్లలు, మగపిల్లాడు. వంశాంకరం పుట్టే వరకు ఆపరేషన్ చేయించుకోవడానికే వీల్లేదని చెప్పిన అత్తగారి మాటలకి భర్తకి భయపడి ఆరోగ్యం బాగాలేకపోయినా వరుస కాన్పులు ఓర్చుకుంది. చివరి కాన్పుగా కవలలో ఒక మగపిల్లాడు, ఆడపిల్ల పుట్టి ఆమె చనిపోయింది. తల్లి చనిపోయే సమయానికి పెద్దమ్మాయికి అరుణకి 10 ఏళ్ళు. దాని తర్వాత 3 ఏళ్ళకి అర్చన, తర్వాత 2 ఏళ్ళకి అభినయ. అలా వరుసగా 2-3 సంవత్సరాలు పుట్టిన భార్య. అమ్మకి అత్తగారన్నా నాన్నన్నా చాలా భయపడేది. అయినా సరే ఆడపిల్ల చదివించాలి అని మంకు పట్టుదల పెట్టేసరికి పక్కనున్న గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ రోజు సంఘటన అరుణకి బాగా గుర్తు. అరుణకి 7 ఏళ్ళ వయసు. తనతో అప్పటి వరకు ఆడుకున్న పిల్లలందరూ స్కూల్కి వెళ్తుంటే తను కూడా స్కూల్కి వెళ్తానని మారం చేసేసరికి ఇంటి వెనుక ఉన్న గిన్నెలు చూపించి నానమ్మ అవన్నీ తోము అప్పుడు వెళ్తాననేసరికి ఆ చిన్న చేతులతో అన్ని గిన్నెలు కడిగి పెట్టింది. తర్వాత ఇన్ని బొట్లిచ్చి దంచితే పంపుతాను అనేసరికి ఆ రోకలి బరువు మోయలేక పనిచేస్తున్న అప్పుడే ఆసుపత్రి నుంచి వచ్చిన అమ్మ చూసి ఎప్పుడు లేని మహంకాళిలా విరుచుకుపడింది. దాంతో పిల్లల్ని స్కూలుకి చేర్పిస్తాడు తండ్రి. తల్లి ఆఖరి దశలో పెద్ద కూతురిని దగ్గరికి పిలిచి ఎటువంటి పరిస్థితులైనా చెల్లెల్ని వదలొద్దు, వాళ్ళకి అమ్మ లేకపోయినా అక్కే అమ్మగా మారాలి అని మాట తీసుకుంది. తండ్రి ఎంత వ్యసనపరుడైనా అమ్మ పోయిన తర్వాత తనే చెల్లెల్ని తమ్ముడిని చూసుకున్నది. ఇంటిటి చాకరీ చేసేది. పిచ్చి తల్లి ఎన్నిసార్లు వంట చేసి చేయి కాల్చుకున్నదో. అయితే ఆమె గొంతు మాత్రం చాలా మధురంగా ఉండేది. పక్కన అమ్మాయి ఓణీ ఫంక్షన్కి తను పాడిన పాట, తన గొంతు అందరికీ చాలా నచ్చింది. ఆమె పాటలు బాగా పాడుతుందని ఎక్కడ ఫంక్షన్ జరిగినా ఆమెకు పాటకి ఇంత అని ఇచ్చి మరీ పాడించుకునేవారు. ఆ వచ్చిన డబ్బులు చెల్లెలకి బట్టలో బొమ్మలనో ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళేది. ఒకరోజు తన స్నేహితురాలు ఎప్పుడు మీ చెల్లికో తమ్ముడికో కొంటావు, నీకంటే ఏం కొనుక్కోవు, వీళ్ళు ఇచ్చిన వాడేసిన బట్టలు తొడుక్కోపోతే నీకు ఒక జత బట్టలు కొనుక్కోవచ్చు కదా. ఆ మాటలకు ఆమె ఒక నవ్వు మాత్రమే సమాధానంగా ఇచ్చింది. అలా ఆమెకి టీవీలో పాడే ఛాన్స్ రావడంతో ఆమె తన మకాంని హైదరాబాద్కి మార్చింది. చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని చెల్లెళ్ళని తమ్ముళ్ళని కాలేజీలో చేర్చి చాలా బాగా చూసుకునేది. అలా నెమ్మదిగా సినిమాలో పాడే ఛాన్స్ వచ్చింది. అయితే ఆమె ఎప్పుడు ఎంత డబ్బు ఆశ చూపినా పిచ్చి పాటలు పాడేది కాదు. అదే ఆమెకు అందరిలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. పెద్ద చెల్లి డిగ్రీ పూర్తవగానే ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఇచ్చి పెళ్లి చేసింది. ఒకరోజు అరుణ్ చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను ఆకాష్ స్నేహితుడు చెప్తాడు. చాలా మర్యాదగా ప్రపోజల్ రిజెక్ట్ చేస్తుంది. అలా వరుసగా చెల్లెల చదువులు పూర్తి చేయించి వాళ్ళకి ఘనంగా పెళ్లిళ్ళు జరిపిస్తుంది. అందరి పేరున ఇల్లు స్థలాలు కొని ఇస్తుంది. ఆమెకి సింగిల్గా మంచి పేరు వచ్చింది. ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఆమెను తన యాడ్లో పాడమని రిక్వెస్ట్ చేస్తారు. అయితే సందర్భం విన్న ఆమె అది చాలా అసభ్యంగా ఉందని రిజెక్ట్ చేస్తుంది. ఆ కోపంతో ఆమె చిన్న చెల్లెలు గొంతు బాగాలేకపోయినా యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఆమెతో పాట పాడిస్తారు. అది చూసి మిగతా వాళ్ళు కూడా క్లబ్ డాన్సర్ సాంగ్స్ పాడే ఛాన్స్ ఆమె చెల్లెలకి ఇస్తారు. దాంతో ఆమెకు గర్వం పెరిగి పెద్దక్క అనరాని మాటలని ఆమె నుంచి విడిపోయి వేరే ఫ్లాట్ కొనుక్కొని వెళ్ళిపోతుంది. తమ్ముడు మిగతా చెల్లెలు మాత్రం అక్క మాట వింటూ ఆమెను అమ్మగా భావించి జీవితాన్ని సార్థక చేసుకున్నారు. ఆమెను ప్రేమించిన ఆకాష్ కూడా అలాగే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఆమె కోసం మిగిలిపోతాడు. అంతేనండి. మీకు మా కథను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.